నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వెలిమల దగ్గరలోని రాధే కన్స్ట్రక్షన్ వారి రాగా విల్లాస్ దగ్గర. సిటీకి, హైదరాబాద్ సిటీకి కాస్త దూరంలో, ప్రశాంతమైన వాతావరణంలో, పొల్యూషన్ లేని వాతావరణంలో, నేచర్కి దగ్గరగా లగ్జరీ ప్రీమియం విల్లాస్ కోసం వెతుకుతున్నారా? అయితే రాగా విల్లాస్కి వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ప్రాజెక్ట్ హైలైట్ చూద్దాం, విల్లా చూద్దాం పదండి. 28 ఎకర్స్లో 292 విల్లాస్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని విల్లాస్ సేల్ అయిపోయాయి. 10 to 15 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకింత హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి చూద్దాం, తెలుసుకుందాం పదండి. రాధే కన్స్ట్రక్షన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడి తమ ప్రాజెక్ట్స్ ఉంటాయని అందరూ చెప్తుంటారు. సో 11 సంవత్సరాలుగా రియాలిటీ రంగంలో ఒక బ్రాండ్గా నిలిచిపోయింది రాధే కన్స్ట్రక్షన్స్. ఇక రాగా విల్లాస్ గురించి చెప్పనవసరం లేదు. 28 ఎకర్స్లో 292 విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయగా దాదాపు అన్నీ కంప్లీట్ అయ్యాయి, అన్నీ సేల్ అయిపోయాయి. 10 to 15 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. సో అందుకే నేను వచ్చాను. నాతో పాటు ఉన్నారు సేల్స్ హెడ్ సయ్యద్ గారు. సయ్యద్ గారు నమస్తే అండి. నమస్తే. నేను వస్తుంటే చూశాను, దాదాపు అన్ని ఇక్కడ చుట్టుపక్కల అన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఇవి మాత్రమే నాకు ఈ రాగా విల్లాస్ మాత్రమే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయినట్టు తెలుస్తుంది ఇక్కడికి వచ్చాక. అంతేనా? బేసికల్గా వి సోల్డ్ దిస్ ప్రాపర్టీ అరౌండ్ 1.5 crore ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. నౌ ఇట్స్ బీన్ 5 crores అండి. అంటే డబుల్ త్రిబుల్ అయిపోయింది అప్పటికే. ఎస్, యు ఆర్ 100% రైట్ మ్యామ్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఈస్, మీరు సరౌండింగ్ ఏరియాస్లో చూస్తే there are so many projects from different companies which are still under basement level under construction or with the skeleton work. Ours is the first project in this entire locality, Velimela locality, which is close to handover for the interior works andi, wherein you can see where you are parking your money అనేది. అంటే లగ్జరీ ప్రీమియం విల్లా కావాలి, అది సిటీకి కాస్త దగ్గరలో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి అంటే రాగా విల్లాస్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చా? ఎస్ మేడం, డెఫినెట్లీ. వాట్ ఆల్ యూ సెడ్ ఇట్ ఈస్ 100% రైట్. అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. మీకు మీ ఆఫీస్ ఆర్ బిజినెస్ పరంగా చూసినా ఇట్ ఈస్ వెరీ ఈజీలీ యాక్సెసబుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలి ఏరియా ఆల్సో. అండ్ ఇన్ నియర్ ఫ్యూచర్ మీకు ఈల్డ్ అనేది రిటర్న్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ రెంటల్ ఆల్సో యూ విల్ గెట్ గుడ్ రెంటల్స్ ఇన్ దిస్ ఏరియాస్ మ్యామ్. నేను వచ్చేటప్పుడు జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ నుంచి దాదాపు 35 minutesలో నేను ఇక్కడికి వచ్చాను. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇది స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా కదా. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఔటర్ రింగ్ రోడ్ అండి. వీఆర్ ఎగ్జిట్ 2 విచ్ ఇస్ జస్ట్ 3.5 kilometers అవే ఫ్రమ్ మై ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ టు యువర్ అవుట్ స్టేషన్ నేటివ్ ప్లేసెస్ యాజ్ వెల్ యాజ్ టు ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలి. మీరు తీసుకున్న ఇట్ ఈస్ వెరీ జియోగ్రఫికల్లీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ బై టు మై ప్రాజెక్ట్ అండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో రాగా విల్లాస్ని తీసుకొచ్చారు, డిజైన్ చేశారు అని విన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా అనిపించింది, చాలా బాగుంది కూడా. అంటే బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ విల్లాస్లో దాదాపుగా ఉండదు. ఇక్కడ రాగా విల్లాస్లో మాత్రమే అది ఉంది కదా, ఆ స్పెషాలిటీ ఉంది కదా. ఎస్ మేడం, యు ఆర్ ట్రూ విత్ దిస్ పర్టికులర్ పాయింట్. ది క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ Radhe sir. He is the person who is behind this project, and we are the first people in the construction industry to get this particular concept andi. ఒక్కసారి ఎట్లాగో ఈ మీ లొకేషన్కి వచ్చాను, రాగా విల్లాస్కి వచ్చాను కాబట్టి ఇక్కడ మోడల్ విల్లా ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను పదండి ప్లీజ్. సయ్యద్ గారు, విల్లా లోపలికైతే వచ్చేసాం. నిజంగా నాకు ఈ ముందు రూమ్, ఫ్రంట్ రూమ్ దగ్గర నుంచి చాలా చాలా బాగా బ్యూటిఫుల్ లుక్తో కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ వెంచర్ లోపలికి వచ్చినప్పుడే నాకు ఏదో వేరే ప్రపంచంలో అడుగు పెడుతున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విల్లా గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? షూర్ మేడం, డెఫినెట్లీ. దిస్ ఇస్ ది డ్రాయింగ్ ఏరియా అండి. వెరీ ఎనీ గెస్ట్ కమింగ్ టు యువర్ ప్లేస్ యూ కెన్ మేక్ దెమ్ సీట్ హియర్. ఫ్యామిలీ సిట్ అవుట్ అండి.
విల్లా తీసుకుంటే ఇంటీరియర్ కూడా ఎలా చేయించుకుంటే బాగుంటుంది అనేది మీరు చూపిస్తున్నారు. ఎస్ యూఆర్ రైట్ మేడం. అంటే బ్యాక్ యార్డ్ అన్నారు, వెనకాల. అవును మేడం, బ్యాక్ యార్డ్ వచ్చేసి మీకు యాజ్ ఐ టోల్డ్ యూ మీకు విల్లాస్ వెనకాల కూడా యూ విల్ హ్యావ్ ఓపెన్ ఏరియా, మన మొక్కలు ఇట్లా పెట్టుకోవడానికి. ఎస్ మీకు ఉంటుంది. ప్లస్ వేరే విల్లా పీపుల్ ఆల్సో క్యాన్ దే విల్ వాక్ త్రూ అవుట్ ది వెంచర్. యూ హ్యావ్ ఏ రోడ్ వెర్ ఇన్ పీపుల్ క్యాన్ వాక్ ఫ్రమ్. అండ్ మనం ప్రాపర్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చేసి ఉన్నాం అక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బిహైండ్ దిస్ పూజా రూమ్ వీ హ్యావ్ ఎ సర్వెంట్ క్వార్టర్. సో మీకు సర్వెంట్ రాను కూడా వెనకాలకి వెళ్ళి స్పేస్ ఉంటుందండి. ఓకే, అంటే చుట్టూ మొత్తం మనం ఇండిపెండెంట్ హౌస్కి ఎన్నైతే ఉంటాయో అంతకు మించి ఇక్కడ విల్లాస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ యార్డ్ అంటే పురాతనంగా మన ఇళ్ళలో అమ్మమ్మ నానమ్మ ఇళ్ళలో ఇంటెనకాల ఉంటాయి చూడండి, స్పేస్ మొక్కలు, అలాంటి వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారు. సో అందుకే మీరు ఒకసారి వస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది 4 BHK విల్లానా అండి? అవును మేడం, ఇట్ ఈస్ ఎ 4 bedroom villa. ఓకే. And you have cross ventilation also madam. You can feel the air how it is coming అనేది. ఓకే. And this is your dining area ma'am. 4 BHK విల్లాను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి చాలా స్పేషియస్గా మనకు కనిపిస్తోంది. ప్రతి విల్లాకి లిఫ్ట్ ప్రొవిజర్ కూడా ఇస్తారు వీళ్ళు, అంతేనా? యా. ఓకే, ఇది కామన్గా ఉండే వాష్రూమ్, ఇది పౌడర్ హాల్లో ఉంది. అండ్ కిచెన్, నేను ఎప్పుడు చెప్తుంటాను లేడీస్ మాత్రం ఇక్కడ కిచెన్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, చాలా స్పేషియస్గా ఉండాలి. ఇంటీరియర్ చేయించుకున్నా కూడా చాలా స్పేషియస్ లుక్ కనిపించాలి. సో ఖచ్చితంగా ఇది చాలా స్పేషియస్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇంటీరియర్ కూడా మోడల్ విల్లా కాబట్టి ఇంటీరియర్ కూడా చేయించినా కూడా చూడండి చాలా 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 బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుంది. ఎవరికైనా లేడీస్కి అయితే ఖచ్చితంగా ఈ విల్లా కానివ్వండి, ఈ కిచెన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగా నచ్చుతుంది. నేను ఇంతకుముందు బ్యాక్ యార్డ్ చెప్పాను కదా, అది కూడా మీకు వెనకాల చూడొచ్చు, కిచెన్ వెనకాల కూడా మీకు అది ఇచ్చారు. యూటిలిటీ కూడా ఉంది, అంతేనా అండి? ఎస్ మేడం, యు ఆర్ రైట్. ఓకే, కిచెన్ నుంచి ఇంకా వేరే రూమ్కి మనం వెళ్దాం. యూ హ్యావ్ వన్ స్టోరేజ్ ఏరియా అండర్నీత్ దిస్ స్టేర్కేస్ అండి. ఓకే, అంటే ఎక్కడ ఏ స్పేస్ని కూడా మిస్ చేయకుండా అది యూజ్ అయ్యే విధంగా ఇక్కడ ప్లాన్ చేశారు. ఇదొక బెడ్రూమ్, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. మీకు వార్డ్రోబ్స్ కూడా చూడండి, మీరు అలా కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇంటీరియర్ చేయించుకోవచ్చు, లేకుంటే ఇలా నచ్చితే ఇలా కూడా చేయించుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇది మామూలుగా ఈ బెడ్రూమ్ ఏం చెప్తారు? ఎల్డర్లీ పీపుల్ హూమ్ యూ హ్యావ్ లైక్ పేరెంట్స్ కానీ మీ అత్త మామలు ఎవరన్నా ఉన్నా దే క్యాన్ టేక్ దిస్ రూమ్. కింద అంటే ఎన్ని ఫ్లోర్స్ అండి ఇది? Ma'am, it's a ground plus 2-story building అండి. ఓకే, టోటల్లీ ఇట్ ఈస్ ఏ 4 bedroom villa what we are giving. గ్రౌండ్ ఫ్లోర్లో మన పెద్దవాళ్ళకు పైకి ఎక్కడం దిగడం కుదరదు కాబట్టి ఇలా వాళ్ళకి ఇక్కడ బెడ్రూమ్ ఇస్తే బాగుంటుంది అని సయ్యద్ గారు చెప్తున్నారు. జనరల్గా అలానే ఉంటుంది, ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వాష్రూమ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కటి ఏది చూసినా నాకైతే బాగా నచ్చుతుంది. మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ప్లస్ 2 floors ఉన్నాయి కదా, సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సయ్యద్ గారు, విల్లాకి ఒక విల్లా మేము తీసుకుంటే దానికి మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మేడం, బేసికల్గా మనం బేర్ షెల్ ఇస్ వాట్ వీ గివ్ అండి. మీకు ఫ్లోరింగ్స్ కానివ్వండి, శానిటరీ వేర్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం డోర్స్ అండ్ విండోస్. మనకు చాలామంది బిల్డర్స్ మీకు ఓన్లీ ఫ్లోరింగ్ వర్క్ ఇస్తారు, దేర్ వి గివ్ యూ లామినేటెడ్ వుడ్ ఇన్ యువర్ మాస్టర్ బెడ్రూమ్ హౌస్. నాకైతే విల్లా లోపలికి రాగానే వచ్చేటప్పుడు కూడా బాగా నచ్చింది అనుకోండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒక 5 star రూమ్ ఎలా ఉంటుందో అంతకు మించి ఉంది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఒకసారి బెడ్రూమ్ చూడండి. మీరు ఒకవేళ విల్లా తీసుకున్నట్టయితే ఇలా మీరు డిజైన్ చేయించుకోవచ్చు, ఇంకా ఇంతకన్నా బాగా కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే ఆప్షన్ మీది కాబట్టి. బెడ్రూము అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ రూము, వార్డ్రోబ్స్ అండ్ వాష్రూమ్, బాత్రూమ్ చూడవచ్చు. చాలా ప్రతి ఒక్కటి కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో క్వాలిటీ విషయంలో రాధే కన్స్ట్రక్షన్ అస్సలు కాంప్రమైజ్ కాదు కదా? ఎస్ మేడం, వి డోంట్ కాంప్రమైజ్. బేసికల్గా మనం లైట్ వెంటిలేషన్ పైన మేజర్ ప్రాధాన్యం ఇస్తామండి. ఇది
కిడ్స్ బెడ్రూమ్ కూడా అంటే ప్రతి ఒక్క బెడ్రూమ్ ఒక్కొక్కలాగా చాలా బ్యూటిఫుల్గా ఈ విల్లా మోడల్ హౌస్లో డిజైన్ చేశారు. పిల్లలు చదువుకోవడానికి అక్కడ కూర్చొని వాళ్ళకు ఏదైతే సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అలా ఉంటే అది పెట్టేసుకోవచ్చు. మీరు ఇలా పిల్లలకి మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి నేను బయటకు వచ్చాను. అండ్ చెప్పాను కదా, ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తారు. కామన్ సిట్అవుట్ ప్రతి ఫ్లోర్కి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ సిట్అవుట్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి అంటే కంజెస్టెడ్గా లేకుండా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మీరు దీన్ని ఇంకా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మీకు బాల్కనీలో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ అలా సరదాగా కాఫీ టీ తాగుతూ చూడొచ్చు. మీకు బయటి వెదర్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో సిట్అవుట్ ఏరియా ఉంది చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంది, అంటే చాలా స్పేస్ ఉంది. చిన్న చిన్న అకేషన్స్, బర్త్డే పార్టీస్ అలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే సయ్యద్ గారు, క్లబ్ హౌస్ అలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయా? మీరు ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు? మేడం, వీఆర్ కన్స్ట్రక్టింగ్ అరౌండ్ 50,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ది క్లబ్ హౌస్ మేడం. ఇట్ ఈస్ గ్రౌండ్ ప్లస్ 5 స్టోరీ బిల్డింగ్. నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను, నాతో పాటు ఫాలో అవ్వండి. సయ్యద్ గారు, ఈ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి? Madam, this is the last floor of the villa, ma'am, which has got one bedroom only. Okay. Which is, you can say, guest bedroom. Please, madam. ఒకసారి రండి, గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటండి ఏదో 2 బెడ్రూమ్లు సైజ్ ఉంది ఈ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. Madam, as I told you, behind our construction, the credit goes to our director. So, ఆయన ఉండేటట్టు ప్రతి విల్లా హీ హ్యాస్ అంటే మనం ఉంటే ఎలా ఉంటామో సో అందరికి కూడా అంత అలాంటి లైఫ్ ఉండాలి అని. ఎగ్జాక్ట్లీ రైట్ మేడం. స్పెషల్లీ మనకు బడ్జెట్ ఓరియంటెడ్ గా ఉండడం ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ అవర్ కంపెనీ మ్యామ్, విచ్ వి డిడ్. సో యూ హ్యావ్ వన్ బెడ్రూమ్ విత్ అగైన్ అటాచ్డ్ టాయిలెట్ హియర్. ఓకే. వెన్ యూ కంపేర్ విత్ ది అదర్ విల్లాస్, మీకు విల్లా అంటేనే ఇండిపెండెంట్ ఉండడం ఉంటుంది. సో వెన్ యూ ఆర్ ఇన్ ది విల్లా యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్. That is what our directors has. On the top level, we had one bedroom, as you have seen. The best part of my villa is this is the home theater, madam. Yeah. Usually when you are seeing any movie or anything, మీకు వాష్రూమ్ ఏమన్నా కావాలి అంటే వేరే ప్రాజెక్ట్స్ లో ఏమంటే బెడ్రూమ్ లో నుంచి యాక్సెస్ ఉంటుంది. సో హియర్ ఇన్ అవర్ పర్టికులర్ కమ్యూనిటీ మేడం, ఫర్ ఆల్ ది విల్లాస్ వీ హ్యావ్ గివెన్ వన్ కామన్ టాయిలెట్ వేర్ ఇన్ దే కెన్ యాక్సెస్ అండి. చూసారు కదా, మనం ఇప్పుడు చూస్తున్నది 4 BHK విల్లా. ఇక్కడ ఇది హోమ్ థియేటర్ కూడా ఉంది. G+2 ఫ్లోర్స్ అన్నట్టు. ఈ సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ కూడా ఉంది. నిజంగా ప్లానింగ్ అయితే సూపర్గా ఉంది సయ్యద్ గారు, రియల్లీ గ్రేట్. చాలా చాలా బాగుంది. ఒక్కసారి బాల్కనీ నాకు ఏదో కనిపిస్తుంది, చాలా లైటింగ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం పదండి. బేసికల్ గా దిస్ ఇస్ టాప్ లెవెల్ లో మేడం, యు హావ్ వన్ సిట్ అవుట్ హియర్. సిట్ అవుట్ చాలా 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 బాగుంది. సిటీ వ్యూ మొత్తం ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే చాలా 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 ప్రశాంతమైన, అంటే వేరే ప్రపంచంలోకి మనం వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి రాగా విల్లాస్కు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మళ్ళీ అందులో కూడా చుట్టుపక్కల చాలా డెవలపింగ్ ఏరియా, చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. సిటీకి దగ్గరలో ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కొల్లూరు వెలిమల అని చెప్పొచ్చు. అంతేనా సయ్యద్ గారు? ఎస్ మేడం, యు ఆర్ రైట్. వెలిమల బేసికల్గా మా పర్టికులర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో అండి, వీఆర్ నాట్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ యువర్ హౌస్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు నేచర్కి దగ్గర ఉన్నట్టు వీ హ్యావ్ ప్లాన్. అండ్ వర్క్ డిస్టెన్స్ కూడా మీకు యాక్సెసబిలిటీ ఉంది మేడం. మీరు కొద్దిగా సైలెంట్ ఉంటే బర్డ్ సౌండ్ కూడా వస్తుంది. దట్ మేజర్ థింగ్ వాట్ వీఆర్ ప్రమోటింగ్ ఈస్ యు ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ వర్క్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ టు ది నేచర్ ఆల్సో అండి. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి కదా? ఎస్ మేడం, ఇట్ ఈస్ ఏ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. We have acquired everything madam and we are in completion stage. ఫైనల్ గా ఈ రాగా విల్లాస్ హైలైట్స్ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు నాకు? మేడం, మేజర్ గా as I told you in my earlier video also, మీకు విల్లా మనం ఏదైతే కట్టామో అందరు కడతారు. మేజర్గా వాల్స్ మధ్యలో మీకు క్లోజ్ రూమ్స్ ఉంటుంది. కానీ మా పర్టికులర్ విల్లాకి వచ్చే వరకు గ్రీనరీ ఏరియా, విచ్ ఎవర్ బెడ్రూమ్ యూ పీప్ అవుట్ యూ విల్ ఫైండ్ ది గ్రీనరీ. యూ ఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ అండ్ న్యాచురల్ ఎయిర్ యూ క్యాన్ బ్రీత్ ఇన్ మేడం ఇన్ యువర్ హౌస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రాధే రాగా అండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది ఇవాళటి వరకు ఏ బిల్డర్ కూడా మనకు
ముందు రాలేదు. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఆర్ ప్రమోటింగ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి రాగా విల్లాస్కి రండి. ఖచ్చితంగా డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అంటే 292 విల్లాస్లో, ఇది 28 ఎకర్స్లో 292 విల్లాస్ రాధే కన్స్ట్రక్షన్ వాళ్ళు రాగా పేరుతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి. 10 to 15 మాత్రమే ఇక్కడ మిగిలిన్నాయి. ఆ 15లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కావాలి, మీకు ఒక లక్కీ ఛాన్స్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి రండి, చూస్ చేసుకోండి, కొనుక్కోండి, మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి.